అతడు ఈ భూమి మీద జీవించిన కాలం అంతా కూడా ఒక మురికి అపవిత్రతతో అతడు జీవించినాడు. కానీ చివరి గడియలో అతడు తన యొక్క జీవిత కాలమంతా కూడా పరిశుద్ధతను సంపాదించుకున్నాడు, నూతనత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆ నూతనమైన యెరూషలేములో అతడు నివసించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా అలాగూ నూతనపరచబడాలి. ఆ పాత దానిని మనము పాతదైన పండుగ ఎలా చేయాలో మనకి పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట, అందరూ తెరవండి బైబిల్. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో పండుగ అంటే ఎలా చేసుకోవాలి మనం అంటే అక్కడ చక్కని అర్థము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయించుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అనుమన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించెదము. మనం చేసే పండుగలు ఏముండకూడదంట? పాతది అనేది ఉండకూడదట. పాతది ఏమండి? కాబట్టి మనము ఆ పాతది అనేటువంటిది ఏంటంటే పాపము. పాతది అంటే పాపము లోకము మనలో ఉండకూడదట. పాత స్వభావాలు మనలో ఉండకూడదట. మనము నూతనమైనటువంటి స్వభావాలతో ముందుకు కొనసాగాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయవద్దు. పాత దానిలో క్రొత్తది కలపకూడదు, క్రొత్త దానిలో పాతది కలపకూడదు. అదనమాట మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మన జీవితాల్లో పాత స్వభావాలు ఏవి కూడా మనలో మరలా క్రియ జరిగించకుండా వాటిని మనము సంపూర్ణముగా జయించాలి. ప్రార్థన ద్వారా దానిని మనం విడిచిపెట్టి నూతనమైనటువంటి బలముతో, నూతన శక్తితో మనమందరము కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విజయాలతో మనం ముందుకు కొనసాగుతూ మరి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనమందరం కూడా నిలబడి దేవుని నామాన్ని మహింపరచినట్లుగా దేవుడు తన కృప మనందరికీ తోడుగా ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అనంతరం మనకి ప్రేమ విందు ఉన్నది, కేక్ కటింగ్ ఉన్నది. కాబట్టి